హే గైస్, దిస్ ఇస్ సంజయ్ ఫిట్టోబర్. ఈ వీడియో వచ్చేసి మనం ఇంటికాడే ఉంటూ ఎలా గెయిన్ అవ్వాలా, ఎలా బాడీ పెంచాలా, ఎలా మజిల్ పెంచాలా దాని గురించి అనమాట. ఈజీగా ఒకటి రెండు వేరియేషన్ తోటి ప్రతి మజిల్ని ఎలా బిల్డ్ చేయాలో చెప్తా ఈజీగా. నేను వితౌట్ ఎక్విప్మెంట్ ఏం లేకుండా అసలు జిమ్ అనేది నాకు తెలియకముందే, జిమ్ అనేది జిమ్కి నేను వెళ్ళకముందే ఇలా ఉన్న నేను ఇలా బిల్డ్ అయ్యా. చూడండి, ఇలా ఉన్న నేను ఇలా గెయిన్ అయ్యా ఇంటికాడే ఉంటూ. ఏం ఎక్విప్మెంట్ లేదు, జస్ట్ పుషప్స్, పుల్అప్స్, స్క్వాట్స్, షోల్డర్కి ఒక వేరియేషన్ అంతే. ఇవి చేసే నేను ఇలా బిల్డ్ చేశా. ఇది నా వితౌట్ పంప్ అనమాట. వితౌట్ పంప్ నా బాడీ కండిషన్ చూడండి. ఓకే, ఈజీగా చెప్తున్నా కదా, నాకు సెట్ అయింది, మీకు సెట్ అవుతుంది, ఖచ్చితంగా సెట్ అవుతుంది, అందరికీ సెట్ అవుతుంది. ట్రై చేయండి, కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి, ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, చూపిస్తాం. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లోకి పెట్టుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దాం ఇంకా. ఓకే, హాయ్ గైస్. చెస్ట్కి అనమాట. చెస్ట్కి పుషప్స్ ఈజీగా మీకు చేస్తే బెస్ట్ త్రీ ఉన్నాయి. ఇంటికా ఉంటూ బిల్డ్ చేసుకోవచ్చు. నేను ఇవి చేసి బిల్డ్ చేశా. ఓకేనా, క్లియర్గా చెప్తా. ఫస్ట్ వచ్చేసి నార్మల్ పుషప్స్. నార్మల్ చూపిస్తా, మీరు చూడండి. షోల్డర్ అట్లా పెట్టాలా అని కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంటారు. ఏం కాదు, మీకు షోల్డర్కి మీకు కంఫర్ట్ ఎలా ఉందో అలా పెట్టుకోండి. నాకైతే షోల్డర్ స్ట్రైట్ కంఫర్ట్ అనమాట. నేను షోల్డర్ స్ట్రైట్కి తీసుకుంటా. ఓకే, చూడండి, ఇదనమాట పొజిషను. ఓకే, మీకు ఇంకా ప్రెజర్ ఎక్కువ పడాలి అంటే ఇంకొద్దిగా హిప్ పైకి లేపి చేసామనుకో, టోటల్ మొత్తం ప్రెజర్ ముందుకు వస్తుంది అనమాట. అప్పుడు ఇంకా చెస్ట్ మీద ఎక్కువ పడుతుంది అనమాట. స్లోగా కాన్సన్ట్రేట్గా మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనం చేస్తాం కాబట్టి ఎక్కువ ప్రెజర్ పడుతుంది, ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కువ టెన్షన్ పడుతుంది దీని మీద, చెస్ట్ మీద. అప్పుడు మంచిగా బిల్డ్ అవుతుంది. ఓకేనా, ఇది ఒక వేరియేషన్. ఇంకొక వేరియేషన్ ఇది నార్మల్ పుషప్. ఇంకొక వేరియేషన్ ఇది ఇంక్లైన్ పుషప్ అనమాట. ఇది ఇంక్లైన్ పుషప్. ఇట్లా ఏదైనా సపోర్ట్ తీసుకొని చేసేదాన్ని ఇంక్లైన్ పుషప్ అంటారు అనమాట. ఇట్లా పైకి పెట్టుకొని చూడండి ఎట్లా చేస్తాను. ఇట్లా చేసాను ఇంక్లైన్ పుషప్ అంటారు అనమాట. ఓకే, సేమ్ ఇది మీరు చేయండి ఇంటికాడ ఇట్లానే. సేమ్ ఇట్లానే చేయాలా. ఇంకా డిక్లైన్ పుషప్ అంటే ఏంటి, దీని మీద కాలు పెట్టి మళ్ళీ సేమ్ అట్లనే దీని మీద కాలు పెట్టి చేయడమే, పుషప్ చేయడమే దీని మీద కాలు పెట్టి. చూడండి, ఇలానే ఇట్లా పెట్టి చేయడమే, దీన్ని డిక్లైన్ పుషప్ అంటారు అనమాట. ఓకే, ఈ డిక్లైన్ పుషప్ అనేది అంత ఈజీగా రాదనమాట. కొద్దిగా మనం నార్మల్ పుషప్, ఇంక్లైన్ పుషప్ చేసుకుంటుంటే ఉండే కొంది వస్తుందన్నమాట. ఓకే, ఈ త్రీ ట్రై చేయండి, మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు. చెప్తున్నా కదా, నేను ఇవి చేసే బిల్డ్ చేసుకున్నా. ఓకే, చూడండి ఒకసారి. అంతకుముందు నేను ఎట్లా ఉండేవాడిని బక్కచికి పోయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాను చూడండి ఒకసారి. ఓకే, ఇంటిగా ఉంటూ నార్మల్గా బిల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఒకసారి. నా చెస్ట్ అప్పుడు మొత్తం లోపల పోయి ఉండేది, ఇప్పుడు కొద్దిగా బయటకు వచ్చి ఉండేది. చూడండి ఒకసారి. అంతకుముందు నేను ఎలా ఉండేవాడిని, బక్క జీగిపోయి ఉండేవాడిని. చూసారు కదా, ఇప్పుడు చూడండి అది. ఓకే, ఈజీగా ఇవి 3 చెప్తున్నా కదా. ఇంక్లైన్ అంటే ఏదైనా బెంచ్ సపోర్ట్ తీసుకొని చేస్తే ఇది ఉంది కదా, మన లోయర్ చెస్ట్కి మంచిగా టార్గెట్ అవుతుంది, మన లోయర్ చెస్ట్కి పడుతుంది. మనం అదే కాలు పైన పెట్టి చేతుల కింద పెట్టి డిక్లైన్ పుషప్ పడుతుంది. ఇది చేసినామనుకో మన అప్పర్ చెస్ట్కి పడుతుంది. నార్మల్ బిడ్ చేసినామనుకో మన మిడిల్ చెస్ట్కి పడుతుంది, మళ్ళీ అట్లనే ఫుల్ దానికి పడుతుంది, ఫుల్ చెస్ట్కి పడుతుంది. ఓకే, ఇవి 3 చేయండి చెస్ట్కి. ఇవే చేయండి, దీనివల్లనే బిల్డ్ చేసుకోవచ్చు ఈజీగా. మనకి వెళ్ళి ఎక్విప్మెంట్లు మన జిమ్కి వెళ్ళి ఏం పెంచవాలి, అంత అవసరం లేదు. ఇంటికి ఉంటే మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, ట్రై చేయండి. ఒకవేళ మీకు రాకపోతే మళ్ళీ వచ్చి అప్పుడు కామెంట్ చేయండి, అరే రావట్లేదురా అయిపోయినాయి. ఈజీగా చెప్తున్నా కదా, ఇంటికంటే నాకు మంచిగా వర్కౌట్ అయింది, మీకు కూడా అవుతుంది. చేయండి, ట్రై చేయండి, బిల్డ్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే ట్రైసెప్కి వచ్చేసి మన హ్యాండ్లో బైసెప్ కన్నా ట్రైసెప్ పెద్దది అనమాట. ట్రైసెప్లో 3 లేయర్స్ ఉంటాయి. ట్రైసెప్ పెద్ద అనమాట. ఈ ట్రైసెప్కి వచ్చేసి ఎట్లా చేయాలంటే డైమండ్ పుషప్ చేయాలి. డైమండ్ పుషప్స్ ఎట్లా చేయాలంటే చూపిస్తా, చూడండి ఈజీగా.
ఒకవేళ మీకు అంత ఈజీగా రాదు డైమండ్ పుషప్, ఎట్లా చేయాలో ఈజీగా చెప్తా చూడండి. మీరు హ్యాండ్స్ ఇంత దగ్గరికి కూడా అవసరం లేదు, లైట్గా కొద్దిగా పెట్టుకోండి, కొద్దిగా దగ్గరలో పెట్టుకోండి, కొద్దిగా ఇట్లా పెట్టండి. మీకు రాకపోతే ముందు ఇట్లానే చేయండి, ఇక్కడే ఇది కట్ట పెట్టి ఇట్లా అవసరంలా, ఇట్లా అవసరంలా, ఇట్లా పెట్టుకొని కొద్దిగా ఇట్లా పెట్టుకొని ఇది పెట్టి ఇది ఇంతే, ఇది వరకు లేపండి. చిన్నగా అలవాటు అవుతుంది, ఓకేనా? చిన్నగా అలవాటు అవుతుంది అనమాట. సేమ్ ఇంతే చేయండి. ట్రైసెప్స్కి ఉండే కొద్ది మీరు చేసే కొద్ది ఏంటంటే మీకు అలవాటు అయిపోతుంది, డైమండ్ పుషప్స్ వస్తుంది. అప్పుడు మంచిగా ఈజీగా ట్రైసెప్స్ బిల్డ్ చేసుకోవచ్చు డైమండ్ పుషప్స్ తోటి. అండ్ ఇంకోటి వచ్చేసి మనం ఇది చేస్తాం చూడు, ఇంక్లైన్ పుషప్ చేస్తాం చూడు, సేమ్ దీనివల్ల కూడా మన ట్రైసెప్ పడుతుంది, ఓకేనా? దీనివల్ల కూడా మంచిగా ట్రైసెప్ పడుతుంది. చూడండి, ఇట్లా స్లీప్ చేస్తాం కదా, అట్లా దీనివల్ల కూడా ట్రైసెప్ పడుతుంది అదనమాట. ఇది ఒకటి చేయండి, ఓకే? ఇది ట్రైసెప్కి ఇది ఒకటి చేయండి, అంతే. ఇది ఒక్కటే చేయండి, ఇంటిగా ఉంటుంది ఈజీగా. ఇది ఒకటి చేయండి. బ్యాక్ వచ్చేసి ఓకే, చెమట వస్తుంది, ఓకే పర్లేదు. బ్యాక్ వచ్చేసి పుల్లప్స్ చేయండి. పుల్లప్స్ ఇలా చేస్తారు కదా, ఏదైనా రాడ్ పట్టుకొని లేకపోతే ఏమన్నా సబ్జా పట్టుకొని, నా దగ్గర సబ్జాలు అవి లేవు, అలాగే నా దగ్గర అంటే పుల్లప్స్ చేయడానికి ఏం లేదు. మీరు చేయండి ఇంటికలా నీట్గా ఇట్లా పెట్టుకొని కరెక్ట్గా షోల్డర్ స్టార్టింగ్ పెట్టుకొని కరెక్ట్గా అటు ఇటు దూరం పెట్టుకోవాలి. కరెక్ట్గా ఇట్లా పెట్టుకొని చాలు. ఇట్లా పెట్టుకొని స్లోగా పైకి వెళ్ళి స్లోగా కిందకి రండి. ఎందుకు వచ్చినప్పుడు ఇంకా కిందకి వెళ్ళిపోండి, లాట్ బాగా స్ప్రెడ్ అయ్యేలాగా వెళ్ళండి, ఓకే? ఇవి చేయండి. ఇవి ఎట్లా చేస్తారంటే అప్పుడే రావు కదా, ఒక 5 3 అట్లా చేసుకోండి. ఉండే కొద్ది 10 అట్లా 3 సెట్స్ కొట్టండి ఈజీగా. మంచిగా బ్యాక్ బిల్డ్ అయింది చెప్తున్నా కదా. ఇవి చేసి నేను బ్యాక్ బిల్డ్ చేసుకున్నా, ఇవి చేసి నేను బ్యాక్ బిల్డ్ చేసుకున్నా, ఇవి చేసి నేను బాడీ పెంచుకున్నా, గెయిన్ అయ్యా, ఓకే? అట్లా బాడీ పెంచుకున్నట్టు మనకి అంత రావాలని గెయిన్ అయ్యా. ఒక చిన్నపాటి మజిల్ని గెయిన్ చేసుకున్నా, పర్లేదు. ఇవే చేయండి మంచిగా. ఈ పుల్అప్స్ చేయండి, బ్యాక్ మంచిగా బిల్డ్ అవుతుంది, ఓకే? నెక్స్ట్ థింగ్ వచ్చేసి షోల్డర్, ఓకే? నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అనమాట. షోల్డర్ చూసారా ఎట్టుందో, చూడండి. షోల్డర్ చూసారు, ఇంకా పంపిస్తే ఇంకా మంచిగా. ఇట్లా షోల్డర్ని నేను ఒకప్పుడు ఎంత సన్నగా ఉండేవాను, ఇప్పుడు ఎంత గెయిన్ అయ్యాను, అర్థమవుతుందా? ఓకే, ఇంటిగా ఉంటే నేను చెప్తున్నా కదా, నేను జిమ్లోకి వచ్చినాక తగ్గిన, ఇంకా వెయిట్ తగ్గిపోయినా, మజిల్ లాస్ అయిపోయా. ఇంటిగా ఎట్లా ఉన్నాను ఇక్కడ చూడండి. నేను ఇంటిగా ఉన్నప్పుడు ఇంకా మంచిగా ఉన్నా. నేను ఇక్కడికి వచ్చి 2 months అవుతుంది. ఈ 2 months ఇంకా తగ్గిపోయా, నా బాడీ తగ్గిపోయింది ఇంకా, ఓకేనా? ఈజీగా నేను ఇంటిగా ఉంటే బిల్డ్ చేసా. ఇది ఇంటిగా ఉంటుంది చూడండి, ఓకే? ఈజీగా ఇంటిగా ఉంటే ఏం చేయాలంటే, మన దగ్గర డంబుల్స్ ఏం లేవు. డంబుల్స్ ఉన్నాడు గోయింగ్గా చెప్తా. డంబుల్స్ నా దగ్గర డంబుల్స్ ఉన్నాయి, ఏం చేయాలా, వర్కౌట్ ఏం చేయాలన్నప్పుడు ఈజీగా మన ఛానల్ షోల్డర్ వర్కౌట్స్ పెట్టా, అది చూసేయండి. షోల్డర్కి కింద లింక్ కూడా ఇస్తా, షోల్డర్స్ చెస్ట్ అన్నీ లింక్ ఇస్తా, ఒకసారి వెళ్ళి చూడండి. మంచిగా అవే వర్కౌట్ చేయండి, మంచిగా బిల్డ్ చేసుకోండి, ఓకే? ఈజీగా ఇంటికి ఉంటూనే బిల్డ్ చేసుకోవచ్చు. చెప్తున్నా కదా, నేను ఇంటికి ఉంటూనే బిల్డ్ చేశా, నాకు అయింది, మీకు ఖచ్చితంగా అవుతుంది, ఓకేనా? ఓకే, షోల్డర్కి వచ్చేసి పైకి పుషప్స్ అనమాట. పైకి పుషప్స్ చూస్తామండి, మీరు మంచిగా టార్గెట్ అవుతుంది. చూడండి వస్తుంది, ఇట్లా పెట్టుకోండి. హ్యాండ్స్ మీకు కొద్దిగా షోల్డర్ కానీ కొద్దిగా బయటకు పెట్టుకోండి. ఇట్లా ఏమైనా ఇట్లా ఏమైనా పెట్టుకోండి, ఇలా దానికి సపోర్టివ్గా పెట్టుకోండి. ఇలా ఇవన్నమాట, ఇవి చేయండి. ఫస్ట్ ఏంటంటే రావు, ఎవరికైనా రావు, ఓకే? చిన్నగా ఒకటి చిన్న ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ఇంకా అప్పుడు ఈజీగా 10 తోటి 3 sets కొట్టుకోండి, ఓకే? ఈరోజు చెస్ట్ చేసినామా, రేపు లెగ్ చేసినామా, 2 ట్రైసెప్ చేసినామా, బైసెప్ చేసినామా, అట్లా చేసుకోండి. రోజుకోటి అట్లా చేసుకోండి, లేకపోతే రోజుకు 2 అట్లా చేసుకోండి, ఓకే? చూపించు కదా,
సేమ్ అది అట్లానే చేయండి, మీ షోల్డర్ మంచిగా బిల్డ్ అవుతుంది. ఓకే, స్క్వాట్స్ వచ్చేసి స్క్వాట్స్ అట్లా చేద్దాం, త్రీ వేరియేషన్ చేద్దాం. ఆ 3 చేయండి, మంచిగా బిల్డ్ అవుతుంది. ఓకే, చూడండి ఒకసారి. ఇదిగో ఇది కరెక్ట్గా షోల్డర్ స్ట్రైట్లో పెట్టుకొని ఇలా పెట్టుకొని చూడండి, ఇది ఇంతవరకు చూడండి, చూడండి స్ట్రైట్ పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇట్లా ఇట్లా ఇదొక వేరియేషన్. ఇది నార్మల్ స్క్వాట్ అంటారు. ఇంకొద్దిగా ఇట్లా పెట్టుకోండి, చూడండి కొద్దిగా నాకు అంత కనపడలేదు కానీ కొద్దిగా వెడల్పు చేసి ఇట్లా కొట్టే ఉండదు. అది వైట్ స్టాండ్ స్క్వాట్స్ అంటారు అనమాట. వైట్. ఓకే, ఇంకొద్దిగా పెట్టి పెట్టామనుకో, ఇంకొద్ది ఇంకా చీల్చి ఇంకా వీ షేప్లో పెట్టేసి పెట్టామనుకో, ఇది సుమో స్క్వాట్ అంటాం. ఇది సుమో స్క్వాట్. సేమ్ ఇవే సేమ్ ఇవే 3 into 15 రెపిటేషన్. సేమ్ అట్లానే రోజు చేయండి. ఇప్పుడు నేను చెప్తాను కదా, ఇది ఫుల్ బాడీ వర్కౌట్. ఇవి రోజు చేయండి. బైసెప్ వచ్చేసి మీ దగ్గర డంబుల్స్ ఉంటుంది కదా, డంబుల్స్ లేకపోతే చిన్న చిన్నవి ఉంటాయి, రోగుల బండ లేకపోతే నా బకెట్, ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి ఇంటికన్నా బరువు వస్తువులు, వాటితో చేయండి. వాటితో సేమ్ వాటితో ఎట్లా చేయండి మీకు తెలుసు ఎట్లా చేయాలి, వాటితో చేయండి సేమ్. దీంతో బైసెప్ కూడా అయిపోతుంది. ఇంటికంటూ నేను రోకల బండతో చేశాను ఇది అంతకుముందు. తర్వాత డంబుల్స్ కొన్నా, రోకల బండతో ఇది పుల్అప్స్ చేసా, పుషప్స్, స్క్వాట్స్ ఇవి చేసి నేను గెయిన్ చేసుకున్నా. చెప్తున్నా కదా, ఇంటికంటూ మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు, జిమ్ అవసరం లేదు. ఇంకా నీకు ఏమైనా కాంపిటీషన్కి మంచిగా పీక్ కావాలంటే మంచిగా అప్పుడు జాయిన్ అవ్వచ్చు. ఇంటికంటూ ఇది బిల్డ్ చేస్తుంది. ఓకేనా, ఒకసారి నమ్మి చేయండి. రిజల్ట్స్ కాకపోతే అప్పుడు వచ్చి కామెంట్లో తిట్టండి. ఓకే, మంచిగా చేయండి. ఒక 2 months 1 month 2 months చేయండి. చిన్న చేంజ్ వస్తుంది, మరీ అంత మారదు. అప్పటికి ఇంకా చేయాలి, వర్కౌట్ చేయాలి. నీకు బాడీ పెరగాలంటే తమాషా కాదు. ఒక రెండు నెలలకి మంచిగా చిన్న చేంజ్ వస్తుంది, నీకు మంచిగా చేంజ్ వస్తుంది. ఇంకా గట్టిపడడం, చిన్నగా బిల్డ్ అవ్వడం, ఇలాంటి చేంజ్ వస్తుంది. ఓకే, అట్లా రాకపోయిందనుకో వచ్చినాడు దయగండి. ఓకే, చెప్తున్నా కదా, నాకు ఈజీగా వచ్చింది. నేను ఇంటిగా ఉంటూనే బిల్డ్ చేసింది. నాకు జిమ్ ఈ మధ్య 2 months కింద 2 months బ్యాక్ నేను జిమ్లో జాయిన్ అయింది. ఓకేనా, ఇది ఫుల్ బాడీ వర్కౌట్. ట్రై చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలా గంట సంబలు కూడా కొట్టుకోండి. అండ్ ఇంకా మన వీడియోలో ఇంకా ఫుల్ బాడీ వర్కౌట్స్ ఇంకా విడివిడిగా చేసి బిడ్డా, అవి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అవి ట్రై చేయండి. ఓకే, బాయ్.